Good afternoon, everyone. Question is, ఇది SA1 10th class mathematics 1 mark question. చూడండి మొన్న 2025 లో వచ్చింది, ఇది 2025 to 2026 వచ్చిన క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది స్టేట్మెంట్ 1 4 8 12 16 అప్ టు ఈజ్ యాన్ ఏపీ అంటే ఈ ప్రోగ్రెషన్ అనేది ఏపీలో ఉందట. 4 8 12 16 అనేది ఏపీలో ఉందట. వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 ఏం చెప్పండి, 5 5 5 5 అప్ టు స్వాన్ ఈజ్ నాట్ అన్ ఏపీ అన్నాడు. ఇలా ఒక ప్రోగ్రెషన్ ఇచ్చి ఇది ఏపీ కాదు అన్నాడు. ఇక్కడ ప్రోగ్రెషన్ ఇచ్చి ఇక్కడ ఏపీ అన్నాడు, ఇక్కడ ప్రోగ్రెషన్ ఇచ్చి ఏపీ కాదు అన్నాడు. స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఇచ్చాడు. నౌ చూస్ ది కరెక్ట్ ఆన్సర్. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అట. ఒకటి ఏ ఆప్షను, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, రెండు కరెక్ట్ అని చెప్పి అంటున్నాడు. బి వాల్యూ స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్, స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్ అని చెప్పి అన్నాడు. ముందుగా ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో మనం ఒకసారి చెక్ చేసుకుందాం, ఓకేనా. ఇక్కడ మన సొల్యూషన్ ఎలా చేస్తాం అంటే, ఇక్కడ చూడండి మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారంగా 4 8 12 16 అనేది ఏపీ అని చెప్పేసి అన్నాడు. ఏపీ కావాలంటే మనకి ఏం కావాలి చెప్పండి, మనకి ఫస్ట్ టర్మ్ కావాలి, కామన్ డిఫరెన్స్ కూడా కావాలి, ఓకేనా. మెయిన్ కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటే అది ఏపీ అవుతుంది, ఓకేనా. ఇది A1 A2 A3 A4, ఓకేనా. కనీసం 2 3 చెక్ చేసుకుంటే సరిపోతుంది. కామన్ డిఫరెన్స్ చూడండి, ఇక్కడ A2 మైనస్ A1 గెట్ 8 మైనస్ 4 గెట్ 4 అవుతుంది. నెక్స్ట్ A3 మైనస్ A2 ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 8 గెట్ 4 అవుతుంది. A4 మైనస్ A3 విచ్ ఈజ్ ఈక్వల్ అంతా 16 మైనస్ 12 గెట్ 4 అవుతుంది. ఏ రకంగా చూసుకున్నా కానీ కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది 1 అనేది ట్రూ అవుతుంది, ఓకేనా. 1 ట్రూ, స్టేట్మెంట్ 1 అనేది ట్రూ అవుతుంది అనమాట. స్టేట్మెంట్ 1 అనేది ట్రూ అవుతుంది. ఇచ్చిన వాళ్ళు కూడా ట్రూ అని ఇచ్చాడు. 4 8 12 16 ఈజ్ యాన్ ఏపీ, అది కూడా ఏపీ అని ఇచ్చేసాడు. మనం చెక్ చేసినా కానీ ఇచ్చింది కూడా ఏపీ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ సెకండ్ ఆప్షను 5 5 5 5 అప్ టు స్వాన్ నాట్ ఏపీ అన్నాడు, నాట్ అండ్ ఏపీ అన్నాడు, ఓకేనా. నాట్ అండ్ ఏపీ, నాట్ అండ్ ఏపీ. ఇది ఏపీ అవుతుందో చెక్ చేద్దాం, ఓకేనా. ఇక అయినా ఇది A1 A2 A3 ఇది A4. సో అది ఏపీ అవుతుందా లేదా చెక్ చేయాలంటే ఫస్ట్ టర్మ్ ఉండాలి, కామన్ డిఫరెన్స్ ఉండాలి, ఓకేనా. కామన్ డిఫరెన్స్ కూడా ఒకటే ఉండాలి, అది కూడా. సో దేర్ఫోర్ డి వాల్యూ చెప్పండి, A2 మైనస్ A1 గెట్ 5 మైనస్ 5 0. నెక్స్ట్ A3 మైనస్ A2 5 మైనస్ 5, దీని నుంచి తీసేయండి, దీని నుంచి తీసేయండి, దీని నుంచి తీసేయండి. కామన్ డిఫరెన్స్ కూడా సేమ్ 0 ఉంది. సో దేర్ఫోర్ A4 మైనస్ A3 5 మైనస్ 5 గెట్ 0. సో కామన్ డిఫరెన్స్ అనేది 0 ఉంది. 0 ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు, ప్లస్ ఉండొచ్చు, వాట్ ఎవర్ మేబీ. సో కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ సెకండ్ అనేది కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంది కాబట్టి సెకండ్ కూడా ఏపీ అవుతుంది. సెకండ్ కూడా ఫస్ట్ది మనకి ఏపీ అవుతుంది, సెకండ్ కూడా ఫస్ట్ది ఏపీ అవుతుంది, అది ట్రూ అవుతుంది. సెకండ్ది మనకి ఏమవుతుంది చెప్పండి, ఏపీ అవుతుంది. ఇక్కడ ఏపీ అని వచ్చింది, కానీ ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే నాట్ ఏపీ అన్నాడు. ఇది ఏపీ కాదన్నాడు, కానీ ఇది ఏపీ అవుతుంది కదా, ఇది ఏపీ అవుతుంది. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్ చెప్పండి, ఇక్కడ రెండు కరెక్ట్ కాదు కదా. సో దేర్ఫోర్ ఇది 2 కరెక్ట్ కాదు, ఇది ఒకటే కరెక్ట్. ఇచ్చిన దాని ప్రకారం ఇది కాదు అని చెప్పి అన్నాడు. సో దేర్ఫోర్ ఏం చెప్పండి, ఇది స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, ఓకేనా. 1 ఈజ్ ట్రూ. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. ఇది యాక్చువల్గా ఇది ఏపీ అవుతుంది, కానీ ఏపీ కాదన్నాడు. ఏపీ కాదన్నాడు కాబట్టి సో దేర్ఫోర్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్ అనమాట. సో దేర్ఫోర్ సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇది ఏపీ అవుతుంది, వాళ్ళు కూడా ఏపీ అని ఇచ్చారు కరెక్ట్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ మనకి ఏపీ అవుతుంది, కానీ వాళ్ళు ఇచ్చింది ఏపీ కాదన్నాడు, అది తప్పు. ఇది అనేది ఏపీ కాదనేది తప్పు అనమాట, ట్రూ అనమాట, ఫాల్స్ అనమాట. సో సెకండ్ ఆప్షన్ ఇది కరెక్ట్ ఆన్సర్. సో బి ఆప్షన్ అనమాట. ఇలా చెక్ చేసుకోవాలి మనం.